కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అధికార పార్టీ కౌన్సిలర్లు. అయితే ఎల్లారెడ్డి మున్సిపల్లోని క్యాంపు రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 మంది సభ్యులు ఉండగా గోవా క్యాంపుకు తరలి వెళ్లారు 7 కౌన్సిలర్లు. ఇందులో 3 కౌన్సిలర్లు, 4 కౌన్సిలర్ భర్తలు ఉన్నారు. 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీలో 7 వార్డు కౌన్సిలర్లు వెళ్ళగా 3 సర్పంచులు కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. తొమ్మిది మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం మనకు చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈరోజు ఎల్లారెడ్డి ప్రజలు మాకు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపునకు కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలే ఇలా ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్ జెండా ఎగరడం మరి ఎల్లారెడ్డి ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏ నమ్మకంతో మీరు మాకు ఓట్లేసి గెలిపించారో మా పౌరులను నమ్మకాన్ని నిలుపుకోవడానికి 100% ప్రయత్నం చేస్తాం. ఇదే స్ఫూర్తితోటి రేపు అభివృద్ధి విషయంలో ఎల్లారెడ్డి పట్టణాన్ని సర్వసుందరంగా కూడా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. రాజేంద్ర, థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది. అందుకే ఏనుగు రవీందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉంది. మరి ఇప్పుడు సురేందర్ కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ అయినా కానీ అక్కడ బీఆర్ఎస్ లో మాత్రం ముసలం అనేది మొదలైందని చెప్పొచ్చు. నిజామాబాద్ వ్యాప్తంగా ఇది మొదటిగా ఎల్లారెడ్డి లోపల ఏవైతే మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారో 12 మంది మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు. అందులో 7 మున్సిపల్ కౌన్సిలర్లు అసమ్మతి రాగానికి వినిపించడం, వారు గోవాకు తరలిపోవడం అనేది జరిగింది. దీనికి కారణం అయితే ఇది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ ఉన్న నాయకులు అనుభవిస్తున్న విధానానికే నిరసనగా వీరందరూ కూడా ఆ పార్టీ మారడం అనేది జరిగింది. దీనికి తోడుగా ఒక 5 గ్రామ పంచాయతీల సర్పంచులు కూడా రాజీనామా చేసి ఆ యొక్క బీజేపీకి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. మరి వీళ్ళు మాత్రము పూర్తిగా బీజేపీ వైపుగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది రాజేంద్ర. మరి అంతేకాకుండా వీళ్ళు ఏవైతే వరకు అభివృద్ధి అనేది ఇప్పటి వరకు కూడా ఎల్లారెడ్డి ఏర్పడి కొన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పటికి కూడా మున్సిపాలిటీ అభివృద్ధి చెందడం లేదు. వర్కులు మాత్రము ఎవరికైతే తన చైర్మన్ ఉన్నాడో చైర్మన్ అనుసరులకు మాత్రమే ఈ యొక్క వర్కులు ఇస్తున్నాడని చెప్పి కూడా వారు ఆరోపణతో మా యొక్క అభివృద్ధి మరి మా వార్డులో అభివృద్ధి ఎలా జరగాలని చెప్పి కూడా వారు అడగద్దా, మీరు ఏం చేసుకున్నా చేసుకోవడం, మేము ఎవరికి మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా చైర్మన్ అనడం అనేది జరిగిందని చెప్పి కూడా వాళ్ళ ఆరోపణతో ఈ యొక్క బీజేపీ వైపుకు మాత్రం వీరు చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏనుగు రవీంద్ర కూడా రాబోయే ఎన్నికల లోపల కూడా ఇక్కడ బీజేపీ బాగా వేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ మరియు ఏనుగు రవీంద్ర కూడా సంకల్పించుకోవడం, వారికి తోడుగా వీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా వారు అంటున్నారు రాజేంద్ర. అంటే రాబోయే కాలంలో మాత్రము బీజేపీ ఇక్కడ బలపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆ ప్రజలు మరియు వీరందరూ కూడా బీజేపీకి మున్సిపల్ వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరేష్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అధికారులు. అయితే ఎల్లారెడ్డి మున్సిపల్లోని క్యాంపు రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 మంది సభ్యులు ఉండగా గోవా క్యాంపుకు తరలి వెళ్లారు 7 కౌన్సిలర్లు. ఇందులో 3 కౌన్సిలర్లు, 4 కౌన్సిలర్ల భర్తలు ఉన్నారు.
12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీలోకి 7 వార్డులు 7 కౌన్సిలర్లు వెళ్ళగా 3 సర్పంచ్లు కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్కు వెళ్లారు.